అరువు లేదు, డబ్బులు చెల్లించవలెను. ఈ రోజు మనం డబ్బు ఇవ్వాల్సిందే అనుకుంటా. పెద్దనయ్య, మాకు వేడి వేడిగా సమోసాలు తీసుకురా. ముందు ఈ టేబుల్ శుభ్రం చేయి. రండి సార్, రండి రండి. వేడి వేడి సమోసాలు ఇప్పుడే తయారు చేశాను. ఎలా ఉన్నాయో తిని చెప్పండి. ఇదేమిటన్నయ్య, ముందు సమోసాలు ఆర్డర్ చేసింది మేము, ముందు మాకు తీసుకురా. నేనే డాన్ని. అందుకే చెప్తున్నా, నేనే ముందుగా సమోసా తినేవాణ్ణి. ముందు నేనే తింటాను, చేతనైతే తీసుకో. బాస్ సమోసాలు తినేయండి బాస్, త్వరగా త్వరగా. చవడతద్దమ్మా, ఎలా తినమంటావు? 2 చేతుల్లో 2 ప్లేట్లు ఉన్నాయి కదా. జై మాయా బజార్. మమ్మల్ని చులకన చేస్తూ నిన్ను మాత్రం ఎందుకు ఇలా గౌరవిస్తున్నారు? ఎందుకు? నేనే డాన్ని. డాన్ అవ్వడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. అందుకోసం కఠినమైన తపస్సు చేయాలి, శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. డాన్ అవడం ఏమంత పెద్ద విషయం కాదు. 2-3 దొంగతనాలు చేసి జైల్లో కూర్చుంటే డాన్ అయిపోయినట్టే. నీకంత ధైర్యం ఉంటే డాన్ అయి చూపించు. నాతో సవాల్ చేస్తావా? చిన్నవాడివి నువ్వు ఛాలెంజ్ చేస్తే పెద్దవాడిని నేను డాన్ అయి చూపించలేనా? నువ్వు గౌరవంగా భావించే ఈ గురుసుని నేను సొంతం చేసుకోలేనా? అద్భుతం బాస్, అద్భుతం. కొత్త డాన్ భలే కవిత చెప్పారు. నోర్మోయ్, ఇతను డాన్ కాదు, నేనే డాన్ని. మోటు, ఆగు మోటు. ఆకాశం తలకిందులైనా సరే మోటు డాన్ కావలసిందే. ఇప్పుడు ఎలాగైనా అయి తీరవలసిందే. దుష్ట పనులు చేస్తే దుష్ఫలితాలే మిగులుతాయి మోటు, ఆలోచించు. మోటు, నువ్వు ఒకే ఒక్క బ్యాంక్ ని లూటీ చెయ్యి, అప్పుడు నిన్నందరూ డాన్ అంటారు. అవును, ఇది మంచి ఐడియా. నేను బ్యాంకు లూటీ చేసి డాన్ అయిపోతాను. ఆ పని చాలా తప్పు, అలా చెయ్యొద్దు. నువ్వు వెళ్ళిక నుంచి త్వరగా కానివ్వండి. బ్యాగ్ లో డబ్బు నింపేయండి. చవడదద్దమ్మలారా, బ్యాగ్ పైకి తీయండి, నన్ను లేపండి. ఆ 2 చక్రాల బండిలో పారిపోదాం. చవడదద్దమ్మలారా, మీరిద్దరూ కూర్చుంటే బండి ఎవరు నడుపుతారు? ఆ డాన్ అవ్వాలనుకుంటున్న జాన్ బ్యాంక్ లూటీ చేసేశాడు. మంచి పని అయ్యింది. పద, మనం ఇంటికి వెళ్ళిపోదాం. కుదరదు. డాన్ అవ్వాలనుకుంటున్న జాన్ ని లూటీ చేద్దాం. జాన్ ని లూటీ చేసి డాన్ అయిపోతాను. పద. వాడు పారిపోయి చాలా సేపు అయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు మోటు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. మోటు, ఇది ఎలా ఆగుతుంది? తెలీదు, ఇది ఇలా గెంతుతూనే ఉంది. అలా చూడు, జాన్ వెళ్ళిపోతున్నాడు. బాబు, ఎవరైనా కింద ఎక్కడికి పోయారో తెలియదు కానీ మనం మాత్రం పైకి పోయేలా ఉన్నాం. త్వరగా ఇది ఆగే మార్గం చూడు మోటు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. చింగం గారు, కాపాడండి. అయ్యమ్మా, అసలు ఏం జరుగుతోంది? చింగం సార్, మేము చాలా సేపటి నుంచి ఇలా గెంతుతూనే ఉన్నాం. ఇలా గెంతుకుంటూ వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఐ సే స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగండి. నీకే చెప్తున్నాను, మర్యాదగా ఆగండి. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. మేము జాన్ అవ్వాలనుకుంటున్న జాన్ని వెంబడిస్తున్నాం. అతను బ్యాంకు లూటీ చేశాడు. మోటు పతులు జిందాబాద్, మోటు పతులు జిందాబాద్.
అనుకున్నదంతా తలకిందులైపోయింది. నేను డాన్ అవుదామని వెళ్తే హీరోనైపోయాను. బహుశా ఇదంతా పైవాడి లేలేమో. కంటైనర్ యార్డ్ లో బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది. ఆ బంగారాన్ని లూటీ చేసి నువ్వు డాన్ వైపోవు. ఎస్ మనం కంటైనర్ యార్డ్ కెళ్ళి బంగారం దొంగిలించేద్దాం. అరే వద్దు మోటు వద్దు, ఈ ఆలోచనలన్నీ వదిలేయి. ముందు వెళ్ళిక్కడి నుంచి. ఎప్పుడు వెనకడుగు వేయిస్తూ ఉంటావు. కంటైనర్ నెంబర్ 420ని ఈ 2 తాళాలతో తెరవండి. దాని లోపల బంగారం ఉంది, వెళ్ళి తీసుకోండి. కంటైనర్ నంబర్ 420. ఓకే, జాన్ అవుతాడు డాన్. ఇక జాన్ అవుతాడు డాన్. ఓడలు పట్టుకోండి, తాళం చెవిని తీసుకురండి. కంటైనర్ నంబర్ 420. యాహూ! ఇక మోటు అవుతాడు డాన్. ఈ మోటు అవుతాడు డాన్. ఓడలను వదిలిపెట్టకండి, ఆ తాళం చెవి తీసుకురండి. అయ్యమ్మా, భారత మాత మీద ఒట్టు వదిలిపెట్టను. ఎవరది? అయ్యమ్మా, ఏమిటిది? ఇన్స్టాల్మెంట్ లో కొడుతున్నారు. కొట్టేదేదో ఒకేసారి కొట్టండి. ఆగండి, లేకపోతే నేను షూట్ చేయాల్సి వస్తుంది. ఆగండి, ఇందులోంచి బుల్లెట్ బయటకు వస్తే ఎవరినైనా చంపకుండా వదిలిపెట్టను. అయ్యమ్మా, నా బుల్లెట్ నన్నే చంపడానికి వస్తుంది. స్టాప్ బుల్లెట్, ఇన్ ద నేమ్ ఆఫ్ లా. స్టాప్ బుల్లెట్, స్టాప్. బుల్లెట్ గారు ఆగిపోండి. బుల్లెట్ గారు స్టాప్. అయ్యమ్మా, ఎవరైనా ఈ బుల్లెట్ బార్ నుంచి నన్ను కాపాడండి. అరే ఎవరిని కొడుతున్నారు? కడుపు ఖాళీగా ఉంటే నా అమ్మాయి నాతో వచ్చేదు. లోపల చాలా చీకటిగా ఏమీ ఉంది. కనిపించట్లేదు. ఎవరిని కొడుతున్నారో నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అరే, లోపల కూడా కొబ్బరి బొండాలు పడుతున్నాయి. ఎందుకు పరిగెడుతున్నాను? నేను ఇన్స్పెక్టర్ని. కానీ జాన్ ఎందుకు మోటు వెనకాల పరిగెడుతున్నాడు? మోటు కదా జాన్ వెనకాల పరిగెత్తాలి. ఇదిగో ఇలా చూడండి, ఇదే కంటైనర్ నెంబర్ 420. త్వరగా వెళ్ళి బంగారం తీసుకురండి. అదిగో అదే కంటైనర్ నంబర్ 420. వాళ్ళని కిందకు లాగి విసిరిపారాయి. వెళ్ళు. అయ్యమ్మా, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అయ్యమ్మా, అయ్యో, నాకంతా అయోమయంగా ఉంది. జాన్ మోటు పత్రు వెనకాల వెళ్తున్నాడా? మోటు పత్రులు జాన్ వెనకాల వెళ్తున్నారా? మోటు పత్రులు జాన్ వెనకాల వెళ్తే జాన్ కదా ముందు ఉండాలి. కానీ మోటు పత్రులు ముందున్నారంటే జానే వాళ్ళని పట్టుకుంటున్నాడు. కానీ జాన్ వెనకాల నేను వెళ్తున్నానంటే మరి నా వెనకాల? అయ్యమ్మా, కాపాడండి, నేను ఇంకా ఎక్కువసేపు పట్టుకోలేను. నా చేతులు జారిపోతున్నాయి. వదలకు, నువ్వు మాత్రం వదలకు. నువ్వు వదిలితే ఈ లోకాన్ని మనం వదిలి వెళ్ళిపోవాలి. దయచేసి వదలొద్దు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. నీ పవర్తలు తగలయ్యా. బతులు కాళ్ళు వదిలేసి చప్పట్లు కొడతావేంటి? చింగం గారు, మేము జాన్ను పట్టేసుకున్నాం. అతను బంగారాన్ని లూటీ చేస్తున్నాడు. చింగం గారు, మోటు పత్రు, మీరిద్దరు చాలా గొప్ప వాళ్ళు, చాలా గ్రేట్. వావా, మీరిద్దరు టాప్. ఈ పురుపురి నగరానికి ఉన్న హోప్. వా, ఇలా జరగడానికి వీల్లేదు. అంతా తారుమారైపోతూ ఉంది. నేను డాన్ అయిపోదామని ప్రయత్నిస్తున్న ప్రతిసారి హీరోనైపోతున్నాను. మోటు డాన్ కావడం చాలా తేలిక, కానీ ఒక హీరో కావడం, ఒక గొప్ప పౌరుడు కావడం చాలా కష్టం. నీకు లభిస్తుంది బహుమతి, కానీ డాన్ కి పడుతుంది అదో గతి. పద. మరి బంగారం ఎవరికి దక్కుతుంది? బంగారమా? బంగారం ఎక్కడుంది?